హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు పాడ్యమి రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. నేనైతే నైట్ నాకు సరిగ్గా నిద్ర పట్టలేదని చెప్పేసి ఇంకా 3కే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మొత్తం గుమ్మాలు అవన్నీ పూజించేసుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు అవి పెట్టేసేసుకున్నాను. ఇక మధ్యలో ఒక గంట అయితే బిగ్ బాస్ చూశాను అనమాట. నిద్ర పట్టలేదు ఎందుకనో. ఇక 4:30 ఆ టైంకి అయితే ఇక మొత్తం స్నానం చేసి ఇక పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక ముందైతే పులిహోర అయితే చేశాను స్వామివారికి, అంటే దేవుడి దగ్గరికి ప్రసాదం కింద అయితే పులిహోర అయితే చేశాను అనమాట. ఇక పులిహోర చేసేసి ఇంక ముందు దేవుడి గూట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ముందు ఇక్కడ చేసిన తర్వాత బయట దీపాలు అయితే పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇక ముందే ఇక్కడ చేసేసుకున్నాను. గ్యాస్ ఇక నాది లోపలైతే ముందు పూజ అయితే చేసేసుకున్నాను. అప్పటికే నాకు 5 అయిపోయింది అనమాట. ఇక్కడ లోపలే ఇక 1/2 అలా పట్టింది. ఇక బయట చేద్దామని చెప్పేసి ఇంక మొత్తం రెడీ చేసేసుకున్నాను అనమాట. బయట ఏం కావాలి ఏంటనేది మొత్తం ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఇక బయటికి వెళ్ళి చూస్తే ఏంటంటే మొత్తం ఇంకా ఆ టైంలో ఇక ఏమేమి ఉండదు కదా, మొత్తం చీకటిగానే ఉంది. అటువైపు ఏంటంటే బాల్కనీలో మాకు లైట్ లేదనమాట. ఇంక నేను రింగ్ లైట్ తెచ్చేసి పెట్టేసుకున్నాను. అక్కడే రింగ్ లైట్ పెట్టేసుకొని ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను అనమాట. ఒక చలి అయితే బయట విపరీతంగా ఉంది. ఇదేంటో తెలియదు కానీ ఇంకా అది మనం చేసే పనుల వల్ల ఏమో కానీ ఎంత చలి ఉన్నా మనకి తెలియదు అంటారు కదా. సో నాకు ఈరోజు కూడా రోజు ఉదయం కూడా స్వెటర్ అయితే తీసేదాన్ని కాదనమాట, అంత చలి అనిపించేది. కానీ ఈరోజు అంత చలి అనిపించలేదు. ఇంకా ఎర్లీ మార్నింగే స్నానం చేయటం వల్ల ఏమో తెలీదు, ఆ పూజ హడావిడిలో వాటిలో పడిపోయి నాకు చలి అనిపించలేదనమాట. సో గైస్ ఇక బయట అయితే నేనైతే ఇంకా ఫస్ట్ ముగ్గది పెట్టేసి ముందు గౌరవం చేసుకొని గౌరీదేవికి కొంచెం పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఆ పూజ అది చేసేసుకొని తర్వాత ఒత్తులైతే వెలిగించాను. సో గైస్ ఆ ప్రాసెస్ అంతా నేను మొత్తం వీడియో తీసాను. సో గైస్ చూడండి, ఏదైనా తప్పులు చేసుంటే నేను కామెంట్లో అయితే చెప్పండి, నేను తర్వాత మళ్ళీ సరి చేసుకుంటాను. ఎందుకంటే నాకు పూజా విధానం అనేది నాకు తెలిసినట్లయితే నేను చేశాను అనమాట. సో గైస్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి.
సో గైస్ సక్సెస్ఫుల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే నాకు 5:30 ఆర్ 5:45 అయితే అయిందనమాట టైం వచ్చేసి. అప్పటికి ఇంకా తెల్లారలేదనమాట, ఇంకా చీకటిగానే ఉంది. సో ఇక నేనైతే అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. బయట చల్లటి వాతావరణం, అలాగే అక్కడ బయట అలా పూజ చేసుకొని గౌరీదేవిని అలా పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇక నేను కొంచెం సేపు ఆగి వచ్చిన తర్వాత చూస్తే ఎంత 6:30 అంటే ఒక పావు గంట ఆ టైంలోనే తెల్లారిపోయిందనమాట. తెల్లవారుజామున ఆ వాతావరణం చాలా మంచిగా అనిపించింది. బర్డ్స్ సౌండ్స్ అవన్నీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నేనైతే టిఫిన్కి ఇడ్లీ పిండి ఉంది, నిన్న పట్టాను కదా. సో ఆ ఇడ్లీ పిండితో అయితే పునుగులు చేద్దామని కొంచెం బియ్యం పిండిలో ఇడ్లీ పిండి కలిపేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే నిన్న ఇడ్లీయే, ఈరోజు ఇడ్లీ అంటే మళ్ళీ తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి. సో అందుకని ఈరోజు కొంచెం బోండా వేస్తే వాడు ఇష్టంగా తింటాడని చెప్పేసి నేనైతే బోండాకి ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఇక వాళ్ళ నాన్న శిశాంత్ లేచిన తర్వాత నేనైతే టిఫిన్కి వేసాను బోండాను. ఎందుకంటే లంచ్కి వచ్చేసరికి పులిహోర అయితే చేశాను కదా, అదే సరిపోతుంది. సో ఈ మార్నింగ్ రొటీన్, పాడ్యం రోజున మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. సో గాయస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.